బైబిల్ నుంచి చాలా ప్రాఫెసెస్ నెరవేరుతూ జీసస్ సెకండ్ కమింగ్ వస్తుంది, అందరూ రక్షించబడాలి అని ఎంతమంది ఎంతలా చెప్తున్నా కూడా ఇంకా చాలామంది నేను అర్హుడిని కాదు, నేను అర్హురాలిని కాదు, నేను పాపం చేశాను, నేను పాపం మానలేకపోతున్నాను, నేను మారలేకపోతున్నాను, నాకు ఎలాంటి రైట్ లేదు, నేను ఈ టెంప్టేషన్స్ ఏవి ఫేస్ చేయలేకపోతున్నాను అంటూ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇలా అయితే ఇంకెప్పుడు మనం దేవుని గురించి తెలుసుకునేది, ఇంకెప్పుడు మనం రక్షించబడేది, ఇంకెప్పుడు మన దేవుని ప్రేమ గురించి పక్క వాళ్ళకి చెప్పేది? చూడండి, మన లైఫ్లో మనం వెనక్కి తిరిగి చూస్తే చాలా దాటొచ్చేసాం అనిపిస్తుంటుంది. చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, లేకపోతే పక్క వాళ్ళు జడ్జ్ చేయడం, మరి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా, ఇలా చాలా దాటొచ్చేసాం అనిపిస్తుంటుంది. కానీ ఒక్కసారి ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే మనం అడిగినా అడగకపోయినా దేవుడు మన జీవితాల్లో మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశారనేది గుర్తొస్తూ ఉంటుంది. ఎస్, మేబీ పక్క వాళ్ళు కొన్ని టైమ్స్ మనల్ని జడ్జ్ చేస్తూ ఉండొచ్చు, కానీ బైబిల్లో ఉంది కదా, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ యాక్సెప్ట్ అవర్ లార్డ్ అండ్ జీసస్ క్రైస్ట్. మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళు కూడా ఒక ఇంపర్ఫెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇంకొకటి, మీకు ఏదైనా పాస్ట్ ఉండొచ్చు, లేకపోతే మీరు ఏదైనా తప్పు చేసి కూడా ఉండొచ్చు, కానీ అది ఒక్కసారి దేవుని దగ్గర వచ్చి దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగితే ఇంకెప్పుడు గాడ్ అది గుర్తు తెచ్చుకోరు. కానీ మనమేం దాన్ని గుర్తు తెచ్చుకొని గిల్ట్ ఫీల్ అవుతూ ఆగిపోతూ ఉంటాం. సో నెవర్ బీ లైక్ దట్. వేకప్, లెట్స్ ప్రీచ్ ద ట్రూత్, లెట్స్ స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్.